తెలుగు సినిమా పరిశ్రమకు నైజాం ఒక పట్టుకొమ్మ లాంటిది. ఒకప్పుడు చిన్న ప్రాంతంగా ఉన్న నైజాం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్గా ఎదిగింది. ఇక్కడ సినిమాల వసూళ్లు నిర్మాతలకు కనకవర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాయి. గతంలో 30 కోట్లు అంటే గగనంగా ఉండేది. కానీ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు సునాయాసంగా 30 కోట్ల షేర్ రాబడుతున్నాయి. ఇది నైజాం మార్కెట్ స్థాయిని తెలియజేస్తుంది. రీసెంట్ గా విడుదలైన పుష్ప 2 నైజాం హక్కులు ఏకంగా 100 కోట్లకు అమ్ముడుకుపోవడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమా అక్కడ బ్రేక్ ఈవెన్ కు చేరువలో ఉండడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలకు నైజాంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీళ్ళ సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు రికార్డులు బద్దలు కావాల్సిందే. నిర్మాతలు తమ పెట్టుబడిని సురక్షితంగా వెనక్కి తీసుకోవాలంటే నైజాం వసూళ్లు చాలా కీలకం. నైజాం మార్కెట్ టాలీవుడ్ కు ఒక బంగారు గుడ్లు పెట్టే కోడి లాంటిదని చెప్పవచ్చు. అయితే హైదరాబాద్ నగరం నుంచి కూడా కోట్లలో కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. కాగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు టికెట్ ధరల పెంపుకు అనుమతి ఉండదని తేల్చి చెప్పేసింది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల వసూళ్లపై ఈ నిర్ణయ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గతంలో పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు అభిమానులు బెనిఫిట్ షోల కోసం ఎగబడేవారు. టికెట్ ధరలు పెంచడం వల్ల నిర్మాతలకు భారీగా లాభాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గేమ్ చేంజర్ సినిమా బడ్జెట్ ఏకంగా 300 కోట్లకు పైమాటే. అలాగే డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. వెంకటేష్ సినిమా సంగతి పక్కన పెడితే రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజు సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు చాలా కీలకం. ఎందుకంటే ఈ సినిమాల నిర్మాతలు భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వారి లెక్కలు తారుమారు కానున్నాయి. ప్రస్తుతం ట్రెండ్లో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా 2 వారాలకు మించి థియేటర్లలో నిలవడం లేదు. మొదటి వీకెండ్ కలెక్షన్లే కీలకం. దాదాపు 50% వసూళ్లు ఈ సమయంలోనే రావాలి. గతంలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుతో నిర్మాతలు సేఫ్ అయ్యేవారు. కానీ తెలంగాణలో ఇకపై ఈ వెసులుబాటు లేదు. రేవంత్ రెడ్డి నిర్ణయంతో టాలీవుడ్ కు నష్టం వాటిల్లనుంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.